ఇండియా పాకిస్తాన్కు మధ్య జరుగుతున్న యుద్ధంలో పాకిస్తాన్కు తుర్కియా మద్దతిచ్చిన విషయం తెలిసిందే. పాక్కు డ్రోన్లతో పాటుగా మిసైల్స్ ఇచ్చి ఇండియాపై దాడులు చేయించింది తుర్కియా. ఇది సగటు భారతీయుడికి ఆగ్రహం తెప్పించింది. దీంతో బాయ్కాట్ తుర్కియా గూడ్స్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఇండియా నుంచి తుర్కీకి వెళ్లే వారు పెద్ద సంఖ్యలో తమ ప్రయాణం రద్దు చేసుకుంటున్నారు. దీంతో అసలుకే మోసం వచ్చేట్టుందని గ్రహించిన తుర్కియా టూరిజం డిపార్ట్మెంట్ ఇండియన్స్ తమ ట్రావెలింగ్ ప్లాన్లు రద్దు చేసుకోవద్దని వేడుకుంటోంది. ఇదే అదునుగా గ్రీస్ ఇండియన్ టూరిస్టులకు గాలం వేస్తోంది. మా దేశానికి రండి, మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటామంటూ ఇండియాకు ఆఫరిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే గ్రీస్కు తుర్కియాకు పడదు. తుర్కీ కోల్పోతున్న ఆదాయాన్ని గ్రీస్ సొమ్ము చేసుకోవాలనుకుంటోంది. ప్రత్యేక కథనంలో తుర్కియా అజర్బైజాన్పై ఇండియన్ స్పందన గురించి మరింత సమాచారం చూద్దాం. భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ 5వ స్థానానికి చేరుకుంది. దీంతో ఇండియాలో సంపద పెరిగింది, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. డబ్బు చేతిలో ఉందంటే ఎవరైనా ఏం చేస్తారు? కొత్త ప్రదేశాలకు చుట్టి వద్దామనుకుంటారు. ప్రస్తుతం ఇండియా నుంచి లక్షలాది మంది ఇతర దేశాలను చుట్టి వస్తున్నారు. కేవలం టూరిస్టులపైనే ఆధారపడి ఉన్న దేశాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో తుర్కియా ఒకటి. ఇటీవల కాలంలో ఇండియన్స్ పెద్ద సంఖ్యలో తుర్కియాకు వెళ్లి వస్తున్నారు. విదేశీ టూరిస్టులు అత్యధికంగా ఇండియా నుంచే వచ్చేవారే ఎక్కువగా ఉన్నారు. అలాంటిది ఓ చిన్న పొరపాటు కాస్త తుర్కియా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే స్థాయికి వచ్చింది. ఇటీవల ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో తుర్కియా పాక్కు మద్దతు ప్రకటించింది. అంతేనా, పాకిస్తాన్కు డ్రోన్లు సరఫరా చేసింది. ఆ డ్రోన్లను పాకిస్తాన్ ఇండియాపై ప్రయోగించింది. ఇక ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్కు తుర్కీ మేడ్ డ్రోన్లను ప్రయోగిస్తోందని ప్రకటించగానే ఇండియాలో తుర్కియాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో బాయ్కాట్ టర్కిష్ గూడ్స్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. దీనికి రాజకీయ నాయకులు కూడా మద్దతు ప్రకటించారు. దీంతో ఇప్పటికే టర్కీకి విమాన టికెట్లు బుకింగ్ చేసుకున్న వారు కూడా పెద్ద సంఖ్యలో టికెట్లను రద్దు చేసుకున్నారు. దీంతో పాటు ట్రావెల్ కంపెనీలు కూడా తుర్కీతో పాటు అజర్బైజాన్కు టికెట్లు బుకింగ్ చేయమని తేల్చి చెప్పాయి. ఈ రెండు దేశాలు పాక్కు మద్దతు ప్రకటించాయి. పీఓకేలో ఇండియా టెర్రరిస్టుల స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులు చేసిన వెంటనే ఈ రెండు ముస్లిం దేశాలు పాక్కు అండగా నిలిచాయి, దాడులను ఖండించాయి. దీంతో ఇండియన్స్లో కూడా రెండు దేశాలపై ఆగ్రహం పెల్లుబికింది. ఈ రెండు దేశాల ట్రావెల్ బ్యాన్తో పాటు సరుకులు కొనుగోలు చేయరాదని పిలుపునిచ్చాయి. పాకిస్తాన్ నుంచి ఇండియాపై టర్కీకి చెందిన 300 నుంచి 400 టర్కిష్ మేడ్ సోంగార్ డ్రోన్లు ప్రయోగించిందని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ఇక అజర్బైజాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఇస్లామాబాద్కు మద్దతు ప్రకటించింది. ఇది ఇండియన్స్కు ఆగ్రహం తెప్పించింది. ఈ రెండు ముస్లిం దేశాలకు ట్రావెల్ బాయ్కాట్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. పలు ట్రావెల్ కంపెనీలు కూడా ఈ రెండు దేశాలకు ట్రావెల్ బుకింగ్లు చేయమని తేల్చి చెప్పాయి. ఈజ్ మై ట్రిప్ ఒక ట్రావెల్ అడ్వైజరీ విడుదల చేసింది. తప్పనిసరి అయితే తప్ప తుర్కియా అజర్బైజాన్కు వెళ్లవద్దని కోరింది. మరో ట్రావెల్ ఏజెన్సీ ఇక్సిగో కూడా టర్కీ, చైనా, అజర్బైజాన్కు విమానాలతో పాటు హోటల్ బుకింగ్లు నిలిపివేశామని స్పష్టం చేసింది. ఇండియన్ సెంటిమెంట్ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వివరణ ఇచ్చుకుంది. ఇండియన్స్ ట్రావెలర్స్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకునే నిర్ణయం తీసుకున్నామని కంపెనీ సీఈఓ అలోక్ బాజ్పాయ్ వివరించారు. మరో ట్రావెల్ కంపెనీ వాండర్ ఆన్ అనే D2C అంటే డైరెక్ట్ టు కస్టమర్ ట్రావెల్ టెక్నాలజీ కంపెనీ కూడా ఈ రెండు దేశాలకు బుకింగ్లు నిలిపివేశామని తెలిపింది. ఇండియన్స్ ఈ రెండు దేశాలకు వెళ్లదలుచుకోవడం లేదని, బుకింగ్ చేసుకున్న వారికి రీఫండ్ కూడా చేయనున్నామని వివరించారు. మరో ట్రావెల్ కంపెనీ కాక్స్ అండ్ కింగ్స్ కూడా తాత్కాలికంగా అజర్బైజాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కియాకు బుకింగ్లు నిలిపివేసినట్లు తెలిపింది. ప్రజల సెంటిమెంట్ను దృష్టిలో ఉంచుకునే నిర్ణయం తీసుకున్నామని కాక్స్ అండ్ కింగ్స్ డైరెక్టర్ కరణ్ అగర్వాల్ చెప్పారు. ఇక మరో కీలక నిర్ణయం తీసుకుంది ట్రావెల్ అకామిడేషన్ బ్రాండ్ కంపెనీ గో హోమ్ స్టేట్స్. ఇక నుంచి టర్కిష్ ఎయిర్లైన్స్తో పార్ట్నర్షిప్ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. ఇండియాకు తుర్కియా మద్దతు ఇవ్వకపోవడం వల్లనే తుర్కిష్ ఎయిర్లైన్స్తో భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నట్లు గో హోమ్ స్టే పేర్కొంది. కేవలం తుర్కియాకే కాకుండా ఇంటర్నేషనల్ ట్రావెల్ ప్యాకేజీలను రద్దు చేసుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో వివరించింది. అలాగే ట్రావో మింట్ కూడా తుర్కియా, అజర్బైజాన్ ట్రావెల్ ప్యాకేజీలను రద్దు చేసింది.
ఇక ఇండియా నుంచి తుర్కియాకు వెళ్లిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. టర్కీ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం లెక్క ప్రకారమే గత ఏడాది ఇండియా నుంచి 3.3 లక్షల మంది తుర్కియాలో ప్రయాణించారు. అంతకుముందు దశాబ్దం క్రితం అంటే 2014లో 1,19,503 మంది టర్కీకి వెళ్లి వచ్చారు. గత ఏడాది టూరిజం ద్వారా టర్కీ రెవెన్యూ $61.1 బిలియన్ చేరింది. 2023తో పోల్చుకుంటే 8.3% పెరిగింది. ఇక తుర్కియాకు వెళ్లిన ప్రతి ప్రయాణికుడు సరాసరి $972 అంటే దాదాపు 83,000 వరకు ఖర్చు చేశారు. తుర్కియా టూరిజం అభివృద్ధికి ఇండియా ఎంతో దోహదపడింది. 2023తో పోల్చుకుంటే 2024లో పర్యాటకుల సంఖ్య 20.7% పెరిగింది. దీనికి ప్రధాన కారణం రెండు దేశాల మధ్య కనెక్టివిటీ మెరుగ్గా ఉంది. అదీ కాకుండా ఇండియన్స్ ఈ మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్లు చేస్తున్నారు. ఇస్తాంబుల్లో పెళ్లిళ్ల చేసుకోవడంతో పాటు పలు కాన్ఫరెన్సులు, ఎగ్జిబిషన్లు ఇండియా కంటే ఇక్కడే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఇండియన్స్ అజర్బైజాన్కు కూడా పెద్ద సంఖ్యలో వెళ్లి వస్తున్నారు. ఇక అజర్బైజాన్ను తీసుకుంటే 2014లో కేవలం 4,853 మంది పర్యటించి వస్తే అదే 2024 నాటికి ఆ సంఖ్య కాస్త 2,43,589కి చేరింది. అజర్బైజాన్ టూరిజం బోర్డు అంచనా ప్రకారం 2023లో ఇండియా నుంచి 1.17 లక్షల భారతీయులు అజర్బైజాన్కు వచ్చి వెళ్లారని వెల్లడించింది. ఇక అజర్బైజాన్ విదేశీ టూరిస్టుల విషయానికొస్తే ఇండియా 4వ స్థానంలో ఉంది. రష్యా, తుర్కియా, ఇరాన్ తర్వాత ఎక్కువ టూరిస్టులు ఇండియా నుంచే వస్తున్నారు. అక్కడి సంప్రదాయం, ఆధునికత కలగలిపి ఇండియన్ టూరిస్టులను అజర్బైజాన్ వైపు ఆకర్షిస్తోంది. పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఈ రెండు దేశాలు పాకిస్తాన్కు మద్దతు ప్రకటించడంతో తుర్కియా, అజర్బైజాన్ల బుకింగ్లు 50% కంటే ఎక్కువే తగ్గిపోయాయి. గత ఏడాది మాల్దీవ్ మంత్రులు ప్రధాని మోదీపై అవాకులు చెవాకులు పేలిన తర్వాత ఇండియన్స్ బాయ్కాట్ మాల్దీవులకు పిలుపునిచ్చారు. దీంతో ఇండియన్స్ మాల్దీవులకు వెళ్లడం మానేశారు. మాల్దీవులతో పోల్చుకుంటే ప్రస్తుతం తుర్కియా, అజర్బైజాన్లో నష్టం చాలా ఎక్కువ ఉందంటున్నారు ట్రావెల్ ఏజెంట్లు. పాకిస్తాన్కు తుర్కియా, అజర్బైజాన్లు మద్దతిచ్చి తమ ఆదాయానికి తామే గండి కొట్టుకుంటున్నారు. ఇండియా నుంచి వేసవి సెలవుల్లో పెద్ద ఎత్తున వచ్చే ఆదాయం ఈ ఏడాది లేనట్టే. ఇదే అదనుగా గ్రీస్ రంగంలోకి దిగింది. ఇక గ్రీస్కు, తుర్కియాకు అస్సలు పడదు. తుర్కియా కంటే తమ దేశం అత్యంత సురక్షితం, ఇండియన్ టూరిస్టులకు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెబుతామంటోంది గ్రీస్ టూరిజం. ఇక ఇరు దేశాలు నష్టం, గ్రీస్కు లాభం. ఇక ఇండియన్ స్లోగన్లో చలో గ్రీస్ కాబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.